హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్పీ కార్న్ ట్రై చేశానండి. ఎలా వచ్చిందంటే చాలా బాగుంది, టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా స్వీట్ కార్న్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికినాక వాటర్ లేకుండా ఒక రంధ్రాలు ఉన్న గిన్నెలో పోసి వాటర్ అంతా వడగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో కార్న్ఫ్లోర్ కొంచెము 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇక్కడ నేను 2 మొక్కజొన్న అంటే 2 కంకులు తీసుకున్నాను స్వీట్ కార్న్వి. దానికి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ గోధుమ పిండి వేసాను. దాని మీద ఓ చిటికెడంతా గరం మసాలా, కొంచెం సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కారం, కొద్దిగా కారం వేసుకుని అది కోటింగ్ మొత్తం స్వీట్ కార్న్కి మంచిగా పట్టేట్టుగా గట్టిగా కలుపుకున్నాను. మీకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే దానికి మంచిగా పడుతుందండి. కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి. మరీ బాగా కాకుండా మరీ నార్మల్ కాకుండా గోరువెచ్చగా అంటే మామూలుగా హీట్ పొగలు పైకి వచ్చేంతవరకు వెయిట్ చేసుకొని దాంట్లో వేసేయండి. మంచి వేగంగా జాగ్రత్త వేయండి, చేతి మీద పడుతూ ఉంటుంది. మనం వేస్తూ ఉంటే ఆయిల్ పైకి లేసి ఇట్లా బరువుగా ఉంటాయి కదా, అందులో పడడంతో ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. చేతి మీద పడకుండా జాగ్రత్త వేసి కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి క్రిస్పీగా స్వీట్ కార్న్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఆయిల్లో ఉండగా కొంచెం మెత్తగా అనిపిస్తాయి, బయట తీసినాక క్రిస్పీగా అనిపిస్తాయి. వీటిని ఎలాగైనా తినొచ్చు, లేదంటే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రైగా అనిచ్చాక కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మీకు ఇక్కడ కావాలంటే పసుపు వేసుకోండి, నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఆనియన్స్ కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఇదివరకు రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసి ఒకసారి కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకొని మీరు ఇక్కడ టేస్ట్ చూసుకొని కావాలంటే సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పైకి వెళ్ళి కొంచెం కారం యాడ్ చేశాను, అందులో కొంచెం వేసాను కదా, ఇక్కడ పైకి వెళ్ళి వేసాను కారము. తినడానికి మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.